అయితే అప్పట్లో మీరు కేసీఆర్ గారికి ఏ రకంగా దగ్గరయ్యారు? ఎందుకంటే కొన్ని రోజులు పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు పార్టీ మారిన తర్వాత కేసీఆర్ గారు 1,00,00,000 తిన్న ఫ్యామిలీ కేసీఆర్‌ది అని చెప్పి ఇట్లాంటి ఒక కామెంట్స్ చేయడాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు నేను పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కుదరదు. హ్మ్. రెండవది నేను తెలంగాణ ఉద్యమకారుడిని, యువ నాయకుడిని కాబట్టి అప్పుడు మాకు విద్యార్థి శక్తి ఎక్కువగా పనిచేసి సైనికులాగా పనిచేసే విద్యార్థులు. హ్మ్. వారికి నాయకుడిని నేను. కాబట్టి హ్మ్. నన్ను ఆయన దగ్గర తీసుకున్నాడు. హ్మ్. ఆ తర్వాత తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా మార్గదర్శిలాగా ఉండాలని నేను కోరుకున్నా. హ్మ్. కానీ ఆయనే ముఖ్యమంత్రి కావాలనుకుంటా ఉన్నాడు. నిజానికి మన స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ ఎంత కొట్లాడినా ఆయన ఏ పదవి ఆశించకుండా కేవలం స్వతంత్రం రావాలని కోరుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆయన ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి. ఏది కూడా అడగలేదు ఆయన. హ్మ్. అక్కడ కేసీఆర్ కూడా అట్లే ఉండాల్సి ఉండే. కొట్లాడిందే ఈ ముఖ్యమంత్రి కోసం లాగా. అసలు మీతో అసోసియేషన్ ఎట్లా ఉంటుండే కేసీఆర్ గారు అప్పట్లో? యాజ్ ఏ లీడర్‌గా ఆయన చాలా అందరిని చూసుకునేటోడు మంచిగానే. హ్మ్. కానీ నన్ను మాత్రం ఓడిపోయి టికెట్ ఇయ్యడంతోటి అప్పటినుంచి నేను గమనించిన ఆయనని. సో, కావాలని మీకు ఓడిపోయే టికెట్ ఇచ్చారంటారా? అవును. ఎందుకంటే అప్పటికే అంటే కమ్యూనిటీ పరంగా చూసినా, విద్యార్థి పరంగా చూసినా నేను గెలిస్తే నాకు పదవి ఇవ్వాల్సొస్తది. హ్మ్. అందుకోసం నన్ను గెలవని ప్రాంతంలో పంపించిండు. హ్మ్. అట్లా నేను ఆయన అర్థం చేసుకున్నా. హ్మ్. ఎప్పుడైతే ఇగ రెండోసారి ఓడిపోయిన తర్వాత ఆహ్, అతను తీసుకొచ్చిన తర్వాత నేను పార్టీలో ఉండొద్దని డిసైడ్ అయినా. అక్కడి నుంచి దూరం అయిపోయాను. హ్మ్. సో, 42% రిజర్వేషన్ అనేది సాధ్యమంటారా? నిజంగానే చిత్తశుద్ధితో ఉన్నారంటే ఏం చెప్తారు? ఈ విషయంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది సీఎంకి. హ్మ్. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ హ్మ్. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలకు ఇవ్వాలని హ్మ్. పెట్టుకున్న డిమాండు పెట్టిన మేనిఫెస్టోలోను పెట్టినట్టు డిమాండ్‌ని హ్మ్. పరిష్కారం చేయాలని రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేయాల్సిన పనంతా చేసి పంపించింది. కేంద్రం కాడ అక్కడ పెట్టుకోవడం, ఉంచుకోవడం మాత్రం మంచిది కాదు. హ్మ్. బీజేపీ పార్టీ రేపు తెలంగాణలో ఓట్లు అడగలేదు. 42% అంటే 50% ఉన్న బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా బీజేపీ పార్టీ కేంద్రంలో ఆ బిల్లుని అట్నే పెట్టితే హ్మ్. రేపు ఎలక్షన్‌లకి ఎట్లా పోతారండి? అందుకోసం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ దాకా కూడా పోయి ధర్నా చేయడం జరిగింది. సో, ఆయన మాత్రం ఈ విషయంలో చిత్తశుద్ధి ఉన్నది. కానీ అపాయింట్‌మెంట్ దొరకలేదుగా. ఎందుకు ఇస్తారండి? ఇక్కడ కిషన్ రెడ్డి గారు చెప్తే, ఇక్కడ పార్టీ వాళ్ళు చెప్తే ప్రధానమంత్రికి చెప్తే, ప్రధానమంత్రి రాష్ట్రపతికి చెప్పి మనకు అపాయింట్‌మెంట్ ఇవ్వనివ్వడు. అసలిది ఎలా తేలే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏం తేలొచ్చు ఈ కేంద్ర విషయంలో? పార్లమెంట్ చట్టం చేయాలి దానికోసమని. హ్మ్. 9th షెడ్యూల్‌లో చేర్చాలి. అది సాధిస్తుందనే నమ్మకం చేయాల్సింది ఉందా మీకు పార్లమెంట్ కాంగ్రెస్? చేయాలి. హ్మ్. రాష్ట్ర పరిధిలో లేదు. రాష్ట్ర పరిధిలో ఉన్నదంతా చేసిండ్రు. హ్మ్. అసెంబ్లీ తీర్మానం చేసిండ్రు. రేపు గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా 42% వాళ్ళకి ఇచ్చేటట్టున్నాడు. హ్మ్. పార్టీ పరంగా కూడా 42% వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చేటట్టున్నారు.